ఓ అమెజాన్, ఓ గూగుల్, మరో ఫాక్స్కాన్, ఇంకో ఊబర్, సేల్స్ ఫోర్స్ ఇలాంటి గొప్ప గొప్ప అంతర్జాతీయ కంపెనీలకు కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ. 10 ఏళ్ల తెలంగాణ సాధించిన ప్రగతికి నిదర్శనాలు ఈ కంపెనీలు. ఐటీ రంగంలో నెంబర్ 1 స్టేట్గా ప్రపంచాన్నే తన వైపుకు తిప్పుకున్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అస్తవ్యస్త పాలనతో ఐటీ డమాలంటోంది. కొత్త కంపెనీలు రావడం అటుంచి ఉన్న కంపెనీలే ఒక్కొక్కటిగా రాష్ట్రాన్ని వీడుతున్నాయి. ఐటీ హబ్గా మారిన తెలంగాణలో నేడు ఐటీ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది. లెట్స్ వాచ్ ది స్టోరీ. ఒక అంతర్జాతీయ కంపెనీ ఓ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ఎంత కష్టపడాలి. కంపెనీని ఆకర్షించే పాలసీ ఉండాలి. ఉద్యోగాల కల్పన పట్ల చిత్తశుద్ధి ఉండాలి. శాంతి భద్రతలు సక్రమంగా ఉండాలి. అంతకు మించి నిలకడైన ప్రభుత్వం ఉండాలి. 10 ఏళ్ల పాటు ఐటీ రంగంలో దేశమే నివ్వరపోయేలా, పక్క రాష్ట్రాలు ఈర్ష్యపడేలా చేసిన తెలంగాణ ఐటీ పరిశ్రమ ఇప్పుడు ఆగమవుతోంది. దిగ్గజ కంపెనీలను ఆకర్షించిన తెలంగాణ కాంగ్రెస్ పరిపాలనలో కుదేలవుతోంది. పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్న అంతర్జాతీయ కంపెనీలు ఒక్కొక్కటే రాష్ట్రాన్ని వీడుతున్నాయి. 2014 జూన్లో ఆవిర్భవించిన తర్వాత మన రాష్ట్రం ఒక 10 ఏళ్ల పాటు అప్రతిహతంగా సాగిందండి. అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ అన్నీ అంటే ఒక జోడెడ్లలాగా కేసీఆర్ గారి పరిపాలన సాగింది. తర్వాత మొన్న డిసెంబర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం, వాళ్ళు మార్పు ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చినారు. కానీ దురదృష్టవశాత్తు ఆ మార్పు నెగటివ్ మార్పు కనపడుతుంది. ముఖ్యంగా ఐటీ పారిశ్రామిక రంగంలో అప్పటిదాకా మంచి హైవే మీద మంచి స్పీడ్లో దూసుకుపోయిన ఒక వాహనం సడన్గా ఏదో స్పీడ్ బ్రేకర్ వస్తే బ్రేక్ కొట్టినట్టుగా మీకు ఆ గ్రోత్ స్లో అవ్వడము చాలా నెంబర్స్ కనపడుతున్నాయి, చాలా ఉదాహరణలు కనపడుతున్నాయి. అంటే ప్రజలకు క్లియర్గా అర్థమవుతుంది. దీనికి కారణం ఏందని మనం ఆలోచించినప్పుడు అది పైనుంచి వస్తుంది, పైన నాయకత్వం నుంచే ఈ మార్పు కారణం మనకు కనపడుతుంది. ఎటువంటి ఒక విజన్ లేకపోవడం, ఎటువంటి ఒక విధానం లేకపోవడం, అడ్డగోలు నిర్ణయాలు, అప్పటికప్పుడు ఆ నిమిషానికి ఏమనిపిస్తే ఆ నిర్ణయం తీసుకోవడం, ఈ అస్తవ్యస్త పరిపాలన వల్లనే మనకి వాళ్ళ ఐటీ అండ్ పారిశ్రామిక రంగాలు రెండు కూడా వాటిలో అభివృద్ధి కుంటుపడ్డది. అండ్ తెలంగాణ చాలా అంటే చాలా నష్టపోతున్నది. ముఖ్యంగా తెలంగాణ యువతకు చాలా నష్టమవుతున్నది. ఎందుకంటే మనం ఎందుకు పెట్టుబడులు ఆకర్షిస్తాము అంటే మనకు ప్రభుత్వ రంగంలో కొన్ని ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది, ఉద్యోగాల కల్పన. కానీ మెజారిటీ యువతకు ఉద్యోగాలు ఇచ్చేది మాత్రం తప్పనిసరిగా ప్రైవేట్ రంగమే. కాబట్టి తెలంగాణ లాంటి రాష్ట్రాలు ప్రైవేట్ రంగంలో ఎంత పెట్టుబడులు తీసుకొచ్చి, ఎన్ని కంపెనీలను ఆకర్షించి, ఎన్ని ఉద్యోగాలు కల్పన చేయగలిగితే మన తెలంగాణ యువతకు అంత బెటర్. సో అది 10 ఏళ్ల పాటు చాలా బాగా సాగింది. కేసీఆర్ గారి పరిపాలనలో ఆయన విజన్తోని, అట్లాగే కేటీఆర్ గారి పనితీరుతోని మన కళ్ళ ముంగటే ఇదంతా ఆవిష్కారమైంది. కానీ దురదృష్టవశాత్తు గత 7 నెలల్లో మీకు ఆ నెగటివ్ మార్పు అనేది మాత్రం చాలా స్పష్టంగా కనపడుతుంది మనకు. ప్రజా పాలన పేరిట తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఓ పాలసీ లేకుండా ఐటీ రంగాన్ని తొక్కేసే ప్రయత్నం చేస్తోంది. దావోస్ వేదికగా తెలంగాణకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ను ఇప్పుడున్న ముఖ్యమంత్రి 6 అడుగులు గోతి తీసి పాతరేశారు. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువచ్చామని పచ్చి అబద్ధాలు చెప్పారు. రోజు రోజుకు రాష్ట్రంలో దిగజారుతున్న శాంతి భద్రతలు, జరుగుతున్న సంఘటనలతో తెలంగాణ బ్రాండ్ వాల్యూ గణనీయంగా పడిపోవడంతో ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ గొరిల్లా గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కార్నింగ్ సైతం తన దారి తాను చూసుకుంటోంది. తెలంగాణలో పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. కార్నింగ్ లాంటి ప్రతిష్టాత్మక కంపెనీనే తెలంగాణ నుంచి వెళ్ళిపోవడంతో మరికొన్ని అంతర్జాతీయ కంపెనీలు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయని సమాచారం. కార్నింగ్ పరిశ్రమ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళు గొరిల్లా గ్లాస్ తయారు చేస్తారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఒకటి ఏం చేసామంటే ఐటీ రంగంలోనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అవుతున్నది. కాబట్టి మనం మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా కొంత పెట్టుబడులు తీసుకురావాలా అని మనం కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వారి ఆధ్వర్యంలో ఒక ఎలక్ట్రానిక్స్ పాలసీ, చాలా అద్భుతమైన ఎలక్ట్రానిక్స్ పాలసీ ఒకటి తయారు చేసుకున్నాం. దానివల్ల ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉద్యోగాలు క్రియేట్ అయితే మన గ్రామీణ యువతరానికి కొంచెం ఐటీఐలు అట్లాంటి కొంచెం మరీ ఉన్నత చదువులు కాకపోయినా కొంత మధ్యస్థంగా చదివిన వాళ్ళకు కూడా బ్లూ కాలర్ జాబ్స్ అంటాం మనం. వీటిని తీసుకురావడానికి మనం చాలా శ్రమించినాం. దాంట్లో ఫలితాలు కూడా చాలా బాగా వచ్చినాయండి. మీరు గమనిస్తే
చాలా ప్రపంచ శ్రేణి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎన్నో తెలంగాణలో పెట్టుబడులు పెట్టినాయి గత 10 ఏళ్లలో. మీకు ఫాక్స్కాన్ నుంచి మొదలు పెడితే అనేక కంపెనీలు, మొబైల్ ఫోన్స్ ఇక్కడ తయారవుతున్నాయి, ఇప్పుడు టెలివిజన్లు ఇక్కడ తయారవుతున్నాయి, ఇతరత్ర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఇక్కడ తయారవుతున్నాయి. ఇందులో భాగంగానే మనం కార్డింగ్ కూడా ఇన్వైట్ చేసినాము, వాళ్ళకి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నాం. కానీ దురదృష్టవశాత్తు ముందు వాళ్ళు పెట్టుబడి పెడతామని ప్రకటన కూడా చేశారు గత సంవత్సరం. రేవంత్ ప్రభుత్వం రాగానే వీళ్ళ అపసవ్య విధానాలు చూసి వాళ్ళు బహుశా భయపడ్డట్టున్నారు. ఇక్కడ బిజినెస్ చేయడం వల్ల ఉపయోగం లేదని తెలుసుకున్నట్టున్నారు. వాళ్ళు పక్క రాష్ట్రానికి తరలి వెళ్ళిపోయారు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఏ కంపెనీ అయినా ఒక రాష్ట్రంలో ఒక దేశంలో పెట్టుబడి పెట్టే ముందు చూసే ముఖ్యమైన ఆస్పెక్ట్స్లో శాంతి భద్రతలు కూడా ఒకటండి. శాంతి భద్రతలకు అనుబంధంగానే ప్రభుత్వం యొక్క స్టెబిలిటీ ఎంత ఉందనేది కూడా ఇంపార్టెంట్. అంటే ఈ ప్రభుత్వం ఏమన్నా అస్థిరతకు లోనయ్యే ప్రమాదం ఉందా, లేదా శాంతి భద్రతలకు ఏమైనా విఘాతం కలిగే అవకాశం ఉందా అనేవి కూడా చాలా ఇంపార్టెంట్గా ఈ కంపెనీలన్నీ చూస్తాయి. మీరు తెలంగాణ విషయమే తీసుకుంటే చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది ఏంటంటే శాంతి భద్రతలు అనేవి అసలు రోజు రోజుకి రాష్ట్రంలో దిగజారుతున్నాయి. హైదరాబాద్ పట్టణంలో విచ్చలవిడిగా నేరాలు ఎక్కువైపోయినాయి. ఎందుకు అంటే అది మళ్ళీ అగైన్ లీడర్షిప్ ఫెయిల్యూర్. పైన మీకు సరైన ఫుల్ టైం హోమ్ మినిస్టర్ లేడు, ముఖ్యమంత్రి గారు అదనపు శాఖలాగా దాన్ని పెట్టుకున్నారు. డెఫినెట్గా ఆయనకు 100 పనుల్లో ఏదో ఒకటి కాబట్టి ఆయనకు టైము ఉండదు, ఓపిక ఉండదు, కాబట్టి రెగ్యులర్గా రివ్యూలు జరగవు. ఎప్పుడైతే పైన నాయకుడు అట్లా ఉంటాడో కింద అధికారులు కూడా అలసత్వంగా తయారవుతారు. అందుకే మీరు 30 మందో 40 మందో ఎస్ఐలు సస్పెండ్ అయ్యే పరిస్థితి వచ్చిందంటే 6 నెలల కాలంలో ఇదివరకు ఎన్నడూ జరగలేదు. స్టేషన్లలో ఆయన టేబుల్ మీద డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడుతున్నారు ఎస్ఐలు లేదా ఇతర అధికారులు. ఎందుకు వస్తుంది పరిస్థితి అంటే నాయకత్వ వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం. ఇది డెఫినెట్గా పెట్టుబడుల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే శాంతి భద్రతలు ఉంటాయో అక్కడ మాత్రమే పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. శాంతి భద్రతలు సరిగా లేని ఏ రాష్ట్రంలో కూడా ఏ దేశంలో కూడా పెట్టుబడులు రావండి. ఓ పాలసీ లేదు, పర్యవేక్షణ లేదు, అసలు ఐటీ పరిశ్రమపై అవగాహనే లేని ఈ ప్రభుత్వం పిచ్చి తుగ్లక్ నిర్ణయాల వల్ల అసలుకే మోసం వచ్చేలా ఉంది. 7 నెలల్లో కనీసం హైదరాబాద్ వైపు అంతర్జాతీయ కంపెనీలు కన్నెత్తి చూడటం లేదు. మరో 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎంతో ప్రస్తుత సీఎం భేటీ అవుతున్న నేపథ్యంలో తెలంగాణ వాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పలు అంతర్జాతీయ కంపెనీల్ని అక్కడికి తరలించేందుకే ఈ భేటీ అంటున్నారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏదైనా సమస్యల పరిష్కారానికి, విభజన సమస్యల పరిష్కారానికి కలవడం మంచిదే. కానీ ఇది బయటికి చెప్తున్న ఒక అది మాత్రమే. లోపల లోపాయకారిగా ఏం జరుగుద్దో అని తెలంగాణ వాదులు అందరిలో కూడా ఒక భయం ఉన్నది. ఎందుకు భయం ఉన్నది? దానికి ఒక నేపథ్యం కూడా ఉన్నది. ఒకటి, చంద్రబాబు నాయుడు ఆయన గత చరిత్ర ఏందో, ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఎట్లా బిహేవ్ చేసినో అందరికి గుర్తున్నది. సరే, తెలంగాణ రాష్ట్రం సాకారమైంది, ఎవరు అడ్డుకున్నా ఆగలేదు. కానీ వచ్చిన తర్వాత కూడా ఆయన తన నైజం ఏం మార్చుకోలేదు. తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని కూలదోయడానికి చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి చేసిన కుట్ర ఏందో దేశం మొత్తం చూసింది. వీడియోల సాక్షిగా, ఆడియోల సాక్షిగా దేశం మొత్తం చూసింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ చెరువు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినారు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలుస్తున్నారంటే డెఫినెట్గా తెలంగాణలో ఒక ఆందోళన అయితే ఉన్నది. ఏం చేస్తారు ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి? తెలంగాణ ఇంట్రెస్ట్లు, తెలంగాణ ప్రయోజనాలు అనేటివి ఇద్దరికి కూడా లేవు. ఇటు రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రయోజనాలు పట్టవు, అటు చంద్రబాబు నాయుడుకి అసలే పట్టవు. సో వీళ్ళిద్దరు కలయిక, వీళ్ళిద్దరు మీటింగ్ అంటే డెఫినెట్గా తెలంగాణ సమాజం మొత్తం కొంత ఆందోళనతో ఉంది. ఇప్పుడు ఉదాహరణకు మన 7 మండలాలు తీసుకుపోయి వాళ్ళ దాంట్లో కలిపినారు, తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రలో కలిపినారు. మరి వాటి గురించి మాట్లాడతారా రేపు రేవంత్ రెడ్డి గారు? లేదా తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు రివర్ వాటర్, నదీ జలాల విషయంలో కొన్ని ఉన్నాయి సమస్యలు, అవి పరిష్కరిస్తారా? ఇట్లాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి వదిలేసి వాళ్ళిద్దరి పర్సనల్ ఎజెండాలు. ఇప్పుడు హైదరాబాద్లో రేపొద్దున చాలా ఇష్యూస్ ఉన్నాయి. హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు ఇంట్రెస్ట్లు ఉన్నాయి చాలా. వాటిని కాపాడడానికి ఏమన్నా ఈ మీటింగులు జరుగుతున్నాయా? లేదా ఇక్కడ వచ్చే పరిశ్రమలను ఏమన్నా కొన్నిటినన్నా చంద్రబాబు నాయుడు తనకున్న అనుభవం, డెఫినెట్గా ఆయనకు చాలా అనుభవం ఉంది ఈ రంగంలో, కాబట్టి ఆ అనుభవాన్ని వాడి ఇక్కడ ఉన్నది మిత్రుడే కాబట్టి, ఇక్కడ ఉన్నది శిష్యుడే కాబట్టి ఆయన సహకారం కూడా తీసుకొని కొన్ని పరిశ్రమలను ఏమైనా ఆంధ్రాకి తరలిస్తారా అనే భయం కూడా డెఫినెట్గా తెలంగాణ ప్రజల్లో ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఇంట్రెస్ట్లు, తెలంగాణ ఇంట్రెస్ట్లు కాపాడుతాను, అంతేగాని ఒక పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఇంట్రెస్ట్లు కాదు, ఆయన వ్యక్తిగత ఇంట్రెస్ట్లు కాదు నేను కాపాడేది, తెలంగాణ రాష్ట్రం ఇంట్రెస్ట్లు, తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్లు అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది రేపటి మీటింగ్లో.